సో గైస్ హ్యాపీ దివాళీ అందరికీ. అందరం ఇంట్లో లేచేసినాం అందరూ. మా అక్క అందరు స్నానంకి పోతుర్రు. మా చలి గిట్ట అదిగో ఇప్పుడే లేచింది, ఇక్కడ కూర్చొని టీవీ చూస్తుంది. నేను గిట్ట లేచినాను. నేను ఇప్పుడే వచ్చిన, నేను ఎంతసేపు ఆడ ఉండే అన్న దగ్గర. చాయ్ ఇప్పుడే చాయ్ తాగిన. పోయి స్నానం చేసుకొని ఆడ అన్నోళ్ళ దగ్గర పోవాలి గైస్. ఆడికి పోయి కలుద్దాం గైస్. రెడీ అయిపోయినా నేను. అవుట్ఫిట్ నా ఇట్లా ఉంది ఈరోజు. సో గైస్ పోతున్నా, మా అన్న ఫోన్ చేసి పిలుస్తున్నాడు, పోతున్నా ఆడికి పోయి కలుద్దాం గైస్. సో గైస్ ఆడికి పోతున్నాం, మేము అన్నోళ్ళ దగ్గర పోతున్నాం. నేను మా ఫ్రెండ్ ఇద్దరం పోతున్నాం. ఈడ పోతే దారిలో నీళ్ళక్యాన్ తీసుకొని డైరెక్ట్ పోతాం ఆడికి. అన్న పిలుస్తుంది, ఆడికి పోయి కలుద్దాం గైస్. వచ్చేసిన నేను మా అన్నోళ్ళ దగ్గర. ఇక్కడ లెక్కలేసి ఫుల్ గిరాకుంది మా దగ్గర ఈరోజు. మస్తు మంది వచ్చి ఇప్పుడే జస్ట్ తిన్నాం, ఇప్పుడే తిన్నాం. నేను ఇక్కడ మీద ఎక్కిన ఏమేమి అడుగుతారో అవి చూసుకుంటున్నా. ఏమేమి లేవు, ఇవి లాస్ట్ 3 ఉన్నాయి. ఇవి అసలు జర్రా టైం లేదు, వస్తూనే ఉన్నారు ఈరోజు లాస్ట్ డే కాబట్టి. సో గైస్ అడికెళ్ళి మేము వచ్చేసినాము. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఏముందో సామాన్లు ఏమైనా తెచ్చేది ఏమైనా ఉందా పని చూసుకొని మళ్ళీ పోవాలి ఆడికి. ఇలా అన్న హాస్పిటల్లో ఉన్నాడంటే ఇలా అన్న కాడికి పోయి వస్తాం. బండి పెట్టేసినాం, ఈడ పోతున్నాం మీదకి. అలా అన్న ఒక్కడే ఉన్నాడంట. ఈడనా పోయి వచ్చేసినాం లోపలికి. వీడియో ఎందుకు తీయడం లోపటని చిన్న క్లిప్ తీసిన కనిపించకుండా. లిఫ్ట్ వచ్చింది, పోతున్నాం గైస్. ఎక్కడ వచ్చినాయి దారిలోకి మా ఇంటికి పోయి రావాలి గైస్. వాళ్ళ దగ్గర పోవాలి మళ్ళా. ఇప్పుడు పటాకులు తీసుకుందామని పోతున్నాం. సో గైస్ మేము అందరం మా అక్కలు క్రాకర్స్ ఇప్పుడు కాలుస్తారు. ఈడ ఎవ్వరు లేరు, చీకట్ల కాలుస్తారు వీళ్ళు. నేను నిల్చొని వచ్చి సో గైస్ దివాళీ అయిపోయింది. ఈరోజు ఛోటా దివాళీ కాబట్టి పటాకులు కాలుస్తారు వీళ్ళు. 12 అయిపోయింది కదా, ఛోటా దివాళీ అంటే ఈరోజు పటాకులు కాలుస్తారు. అయిపోయింది, ఇప్పుడే తిన్నా నేను, జస్ట్ ఇప్పుడే తిన్నా. ఇంకో ఇక్కడ పటాకులు కాలుస్తారు చూస్తున్నా. నేనే ఇచ్చిన వాళ్ళకి పటాకులు కాల్చుకోవాలి. అటం జరుగు ఈట మంచిగా జర. సో గైస్ ఆడ పెడుతున్నారు మా అన్నోళ్ళు 10,000 వాళ్ళ. రోడ్ అవతలు పెట్టి ఈడ పెడితే ఏమైనా కాగలదని. ఆగిపోయింది గాయస్, అది మళ్ళీ పెడుతుర్రు.
అయిపోయింది 10,000 వాళ్ళ కాల్చి సక్సెస్ఫుల్గా. అటంబం కాలుస్తుండే కనిపిస్తుంది. నేను ఇక్కడ మీద అటంబం పెట్టుకోండు. అటం పెట్టనా అరే మా కాబట్టి అయిపోయింది. నేను మా అన్నకు పండుకొని కట్ చేసినాము. వాళ్ళు ఇంకా కాలుస్తారు బయట పటాకులు. పండుకొని మార్నింగ్ లేవాలి గైస్. సరే బాయ్, గుడ్ నైట్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ కొట్టండి గైస్. బాయ్.